అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస'. తన ప్రేమ అందరికీ అర్థమవుతుంది కానీ తన భర్తకి ఎందుకు అర్థం కావట్లేదు అని బాధపడింది సీత. సర్లే సీత, అవన్నీ నువ్వేం ఆలోచించకుండా హాయిగా ఉండు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. ఇలా ఆలోచించుకుంటూ నీ బుర్ర పాడు చేసుకోకు. సరే ఆంటీ, నేను అంత వీకేం కాదు, దేనికైనా తట్టుకోగలను. ఊర్లో ఆడపిల్లలు చూడ్డానికి అమాయకంగా కనిపిస్తారు కానీ వాళ్ళ గుండె చాలా ధైర్యంగా ఉంటుంది ఆంటీ. సరే, ఈరోజు టీచర్ చెప్పిన పాటలు బాగా అర్థమయ్యాయా? అవునాంటీ, చాలా బాగా అర్థమయ్యాయి. చదువుతుంటే ఎంత హాయిగా అనిపించిందో నాకైతే. అంతేలే సీత, ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న పని చేస్తే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ పనిని ఇష్టపడుతుంది. నీ భర్త మనసు గెలుచుకోవాలని నువ్వు చేస్తున్న పనిని ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతున్నావు. అందుకే నీకు చాలా బాగా అర్థమవుతున్నాయి. సరే కానీ ఏదైనా వర్క్ ఉంటే చేసుకో, నేను వెళ్తాను. అయ్యో పర్వాలేదాంటీ. ఏంటి పర్వాలేదు, ముందు వర్క్ చేసుకో సరేనా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న కుసుమని నవ్వుతూ చూస్తూ ఆ రోజు టీచర్ వర్క్ ఇవ్వడంతో చేయడంలో పడింది సీత. ఏమైంది మామ్, సీత నార్మల్ అయిందా అన్నాడు కిందకి దిగుతున్న సీతని చూసి. తను మనం అనుకున్నంత వీకేం కాదు విరాట్, వెరీ స్ట్రాంగ్. తనకి ధైర్యం చెప్పాలని వెళ్తే నాకే చెప్పి పంపించింది. అవునా, ఏం చెప్పింది మామ్? ఏం లేదులే. చెప్పు మామ్. మరి నువ్వు తిట్టకూడదు. ఓకే, తిట్టను కానీ చెప్పు అన్నాడు. నా మనసులో మాటని పసిగట్టేసింది సీత. అవునా, నీ మనసులో ఏముంది మామ్? అదే నాన్న, సీత మన ఇంటి కోడలు అని చెబుతుండగానే. షటాప్ మామ్, అసలేమనుకుంటున్నావు నువ్వు? ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా, పోయి పోయి సీతకే చెప్పావా? తను నా గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటుంది అంటూ అరుస్తున్న విరాట్ని చూసి, కాస్త ఆపుతావా? నేను చెప్పేది విను. తనే అడిగింది, మీరు ఏదో నన్ను అడగాలనుకుంటున్నారా ఆంటీ అని. నేనేం చెప్పలేదు కానీ నన్ను మీ కోడలిగా చేసుకోవాలని ఉందా ఆంటీ అని. ఆ మాటకి నేను షాక్ అయ్యాను. కానీ నా భర్తని తప్ప వేరే వాళ్ళని అలా చూడలేనాంటీ అని ఖరాఖండిగా చెప్పేసింది. విరాట్ గారు చాలా మంచివారు, ఆయనకి మంచి భార్య వస్తుందని అనింది కూడా. కానీ నిన్నేం బ్యాడ్గా అనుకోలేదు. ఎందుకు ఎక్కువ ఆలోచించి బీపీ పెంచుకుంటున్నావు అనింది కుసుమ. అప్పుడు రిలాక్స్ అయ్యాడు విరాట్. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సీత బయటకు రావడం గమనించిన విరాట్, సీతొస్తుంది మామ్, ఆపు అన్నాడు చిన్నగా. వెంటనే మాటలు ఆపేసి తల తిప్పి సీతను చూశారు. ఏంటి సీత ఇలా వచ్చావు? నాకొక సమ్ అర్థం కావట్లేదు విరాట్ గారు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటూ వచ్చి టెక్స్ట్ బుక్ తీసి అతని చేతిలో పెట్టింది. ఓకే సీత, తప్పకుండా చెబుతాను అంటూ తనని సోఫాలో కూర్చోబెట్టి తనకెదురుగా కూర్చొని సీతకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాడు విరాట్. థ్యాంక్ యూ విరాట్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటూ ఇక తన వర్క్ అక్కడే చేసుకొని నైట్ ఏం వండాలో అడిగి మరీ మళ్ళీ కుకింగ్లో మునిగిపోయింది. అసలు కాస్త కూడా రెస్ట్ తీసుకోవా? నీకు ఈ పనులన్నీ ఎందుకు? మేడ్స్ ఉన్నారు కదా. మార్నింగ్ నుండి ఇంట్లో పనులు, లేకపోతే చదువు, రెస్ట్ లేకుండా కష్టపడుతున్నావు. వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో సీత అన్నాడు విరాట్. ఇది కష్టమా విరాట్ గారు? మా ఊర్లో చేసేది కష్టం. పొలం పనులు, మార్నింగ్ వెళ్తే సాయంత్రం వస్తాం. వంగిన నడుము ఎత్తకుండా వరి నాటు పెడతాం. అది కష్టం అంటే. కానీ నాకది చాలా ఇష్టం. కష్టంగా అనిపించదు. పచ్చని ప్రకృతి, పంట పొలాలు, ఆవు దూడలు, పక్షుల కిలకిల రావాలు ఎంత బాగుంటాయో తెలుసా? చాలా హాయిగా ఉంటుంది విరాట్ గారు. చాలా మిస్ అవుతున్నాను. అమ్మా నాన్నలతో కూడా మాట్లాడక చాలా రోజులవుతుంది. అసలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, నా మీద ఎంత బెంగ పెట్టుకుంటున్నారో భయంగా ఉంది విరాట్ గారు. అమ్మా నాన్నని ఒక్కసారి చూడాలనిపిస్తోంది. వెళ్ళొద్దామా అనింది సీత. సీత, నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు విరాట్. ఎందుకంటే తనని పెళ్లి చేసుకున్న భర్త మాత్రమే ఆ ఊర్లోకి తీసుకెళ్తే బాగుంటుంది. నేను తీసుకెళ్తే తప్పుగా అపార్థం చేసుకుంటారు సీత. ఊరు వాళ్ళు ముందే చాలా సెన్సిటివ్ అని అనుకుంటుండగానే, ఏమైంది విరాట్ గారు అని అడిగింది అమాయకంగా. ఏమైందంటావేంటి సీత? నిన్ను మీ ఊరికి నీ భర్త తీసుకెళ్తే బాగుంటుంది. నేను తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? మన ఇద్దరిని తప్పుగా అనుకుంటారు కదా అన్నాడు.
అప్పుడు బోధపడింది. అవును విరాట్ గారు, సారీ, నేనేం ఆలోచించకుండా మాట్లాడేశాను. కానీ ఇప్పట్లో ఆయనతో వెళ్ళడం అంటే కుదరదు. ఎందుకు కుదరదు? గట్టిగా అనుకో, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది. కనీసం ఫోన్ నెంబర్ ఉందా? కాల్ చేసి మాట్లాడతావా? లేదు విరాట్ గారు. సరే, త్వరలో మీ వాళ్ళని తప్పకుండా కలుస్తావు. నీ భర్తతో వెళ్ళి అని అభయమిచ్చాడో విరాట్. అతని మాటలు నిజం అవ్వాలని కోటి దేవుళ్ళకి మొక్కుకుంది సీత. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో సాంబ్రాణి ధూపానికి బ్రెయిన్ రిలాక్స్గా మారితే చాలా హాయిగా అనిపించి కిందకి దిగాడు. గ్రీన్ కలర్ చీరలో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉన్న సీతను చూసి క్షణం చూపు నిలిపి తన తాలి పచ్చగా గుండెల మీద కనిపించడంతో టక్కున తల తిప్పేసుకున్నాడు. ఏంటి విరాట్ గారు అలా చూస్తున్నారు? హారతి తీసుకోండి అంటూ హారతి పళ్ళం అతని ముందు పెట్టింది. ఇక సీత చేతిలో ఉన్న హారతిని కళ్ళకద్దుకొని, ఈరోజు స్పెషల్ ఏంటి సీత? పూజ చేస్తున్నావు? ఏమో, ఈరోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంది విరాట్ గారు. ఎందుకో పూజ చేయాలనిపించింది అంటూ మిగతా వారికి హారతి ఇవ్వడానికి వెళ్ళింది. ఆశ్చర్యంగా చూశాడు విరాట్. ఈరోజు ధీర్ వస్తున్నాడని తన మనసుకి ఎలా తెలిసింది? సీత ప్రేమలో ఇంత నిజాయితీ ఉంది, అందుకే ఇలా తెలుస్తుందా అనుకుంటూ ఆఫీస్కి కాల్ చేశాడు రావట్లేదని చెప్పడానికి. విరాట్ వచ్చి సోఫాలో కూర్చొని రిలాక్స్గా ఎదురుగా ఉన్న పేపర్ తీసుకొని చదువుతుంటే, ఇదేంటి, ఈ పాటికి విరాట్ గారు ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారేంటి అనుకుంటూ అందరికీ కాఫీ పెట్టి తీసుకొచ్చింది సీత. ఇలాంటి కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలి సీత. ఆ అదృష్టం మీ ఆయన గారికి లేనట్లుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఆయన అదృష్టవంతుడు అవుతాడులే అంటుంటే, ఏమైంది విరాట్ గారికి ఇలా మాట్లాడుతున్నారు అని అడగాల వద్దా అనుకుంటూ, విరాట్ గారు ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళేవారు కదా, ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది. ఏమో సీత, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. నా చిన్నప్పటి ఫ్రెండ్ ఇంటికి వస్తానన్నాడు, వాడితో ఈరోజు గడపాలనుంది. అవునా, చిన్నప్పటి ఫ్రెండ్స్ కలిస్తే ఆ ఆనందమే వేరు కదా అనింది. అవును సీత, చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే వాడికంటే ఆఫీస్ ఎక్కువ అనిపించింది. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను. నా కోసం ఒక ఫేవర్ చేస్తావా సీత? ఏంటి విరాట్ గారు? తప్పకుండా చేస్తాను, నా వల్ల అయితే. ఏం లేదు సీత, ఈరోజు నీ చేతివాటం వంటల్లో చూపించాలన్నమాట. అర్థమైంది విరాట్ గారు, మీ ఫ్రెండ్ వస్తున్నారు, అతనికి ఇష్టమైన వంటలు చేసి పెట్టాలి అంతే కదా. తప్పకుండా చేస్తాను. ఆయన ఏం తింటారో చెప్పండి, వెజ్ నాన్ వెజ్ అన్నీ తింటాడు అనగానే నాన్ వెజ్ తినకపోతే ధీర్ కోపంగా మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి తనకి. తెలియకుండానే బాధ కమ్మేసింది. ఏమైంది సీత, ఒక్కసారిగా అలా డల్ అయిపోయావు? ఏం లేదు విరాట్ గారు, మీకు బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను, కూర్చోండి. మయూరా కూర్చో, వడ్డిస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి డిషెస్ అన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్పై సర్దింది. ఇక అందరూ కూర్చోవడంతో అందరికీ వడ్డించి కిచెన్లోకి వెళ్ళింది సీత. వంటలు ప్రిపేర్ చేయడానికి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, వెజ్, పిండి వంటలు ఇవన్నీ చేసేసరికి చెమటలతో తడిసిపోయింది సీత. మేడ్స్ హెల్ప్తో చేసింది. చాలా కష్టపెడుతున్నాం కదా సీత అంటున్న కుసుమ మాటలకి, అయ్యో అదేంటండి అలా అంటారు, నేనొక్కదాన్నే ఏమైనా చేశానా? నాకు హెల్ప్ చేయడానికి వీళ్ళంతా ఉన్నారుగా, అందుకే ఇవన్నీ చేయగలిగాను అంటూ వండిన డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్పై సర్దింది. అప్పటికే ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా అయిపోవడంతో, అదేంటి విరాట్ గారి ఫ్రెండ్ ఇంకా రావట్లేదు అనింది. వస్తాడులే సీత, నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. సీత బెడ్ మీద చీర పెట్టాను, కట్టుకో. అదేంటాంటీ కొత్తగా మాట్లాడుతున్నారు, నా చీరలున్నాయి కదా, మీరు చీరెందుకు ఇచ్చారు? నువ్వైతే కట్టుకొని రామ్మా. సరే ఆంటీ అంటూ తను ఫ్రెష్ అయ్యి బయటకి నవ్వుకుంటూ వచ్చిన సీతకి ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి ఒక్కసారిగా అక్కడే నిలుక్కుపోయింది. అడుగు ముందుకు వేయాలంటే కదలట్లేదు. నెక్స్ట్ పార్ట్లో ధీర్ సీతని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.